హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక, మరి మొదట అక్కడ T20 సిరీస్ జరగబోతుంది. మొత్తం మూడు మ్యాచ్లు ఉన్నాయి అక్కడ. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 27th జూలై నాడు స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ మ్యాచ్కి మన టీమిండియా యొక్క తుది జట్టు అయిన కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుందాం. అంతకన్నా ముందు అక్కడ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ ప్రస్థానం మొదలవుతుంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఫుల్ టైం T20 కెప్టెన్స్ కూడా ప్రస్థానం మొదలవుతుంది. మరి వీళ్ళిద్దరు ఏ విధంగా ముందుకెళ్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ పల్లెకిలో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మాత్రం చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. ఎప్పుడో ఒకసారి హై స్కోరింగ్ మ్యాచ్ చూసినా అని ఫ్రీక్వెంట్గా మనం లో స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూసినాం. మరి చూడాలి మరి ఎటువంటి వికెట్ ఇస్తారనేది. ఒకసారి ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే T20 స్టార్స్ మొత్తం ఇక్కడ 22 మ్యాచ్లు జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 12 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 8 సార్లు గెలిచిలు, 2 మ్యాచ్లు టై అయినాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే అక్కడ 173 అవుతుంది. మనకు క్లియర్గా కనబడుతుంది అక్కడ. మరి 22 మ్యాచ్లో మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసి 12 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 8 సార్లు గెలిచిలు. కాబట్టి పోన్ అక్కడ స్పిన్నర్లు అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం వికెట్ అనేది లో అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్కి మన టీం యొక్క తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే మొత్తం స్కోర్లో 15 మంది అవుతున్నారు. మరి ఎవరెవరు ఉన్నారు అక్కడ? సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సంజు శాంసన్, రింకు సింగ్, శివన్ దుబే, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ అండ్ ఖలీల్ అహ్మద్. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 15 మంది అయితే ఉన్నారు. మరి 15 మందిలోకి వెళ్ళి ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు అక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ అయితే కొంచెం డౌట్ అని చెప్పుకోవచ్చు ఛాన్స్ అనేది ప్లేయింగ్ లెవెల్లో. ఎందుకంటే అక్కడ మరి వరల్డ్ కప్లో ఉన్న స్టార్స్ అందరూ కూడా ఛాన్స్ తీయాలి. కాబట్టి మరి వీళ్ళిద్దరికైతే ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకు కనిపిస్తలేదు. ఇక ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ అయితే బరిలోకి దిగుతారు. ఇక శుభ్మన్ గిల్ లాస్ట్ సిరీస్లో మనం చూసినాక జింబాబ్వేకి ఎగెనెస్ట్గా 5 మ్యాచ్లో 170 రన్స్ కొట్టిండు, 66 హైయెస్ట్ స్కోర్, 2 50s ఉన్నాయి, 42 యావరేజ్, 125 స్ట్రైక్ రేటు. ఇక్కడనే మ్యాటర్ అక్కడ. మరి 125 స్ట్రైక్ రేటు దట్టు జింబాబ్వే పైన 5 మ్యాచ్లో 24 కొట్టిండు, 5 6 మాత్రం కొట్టింది మరి అక్కడ. కాబట్టి మరి స్ట్రైక్ రేట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. మరి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి జైస్వాల్ కూడా లాస్ట్ సిరీస్లో మరి 3 మ్యాచ్ల్లో 141 రన్స్ అయితే కొట్టిండు, 93 హైయెస్ట్ స్కోర్ ఉంది, అక్కడ 70 యావరేజ్ ఉంది, 165 స్ట్రైక్ రేట్ ఉంది. స్ట్రైక్ రేట్ పరంగా చూసినా, రన్స్ పరంగా చూసినా, యావరేజ్ పరంగా చూసినా అని చాలా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక దాంట్లో 17 4 కొట్టిండు, 6 6 అయితే కొట్టిండు. ఇక్కడ జైస్వాల్ 3 మ్యాచ్లో 6 6 కొడితే అక్కడ శుభ్మన్ గిల్ 5 మ్యాచ్లో 5 6 అయితే కొట్టిండు. కాబట్టి అక్కడ మరి జైస్వాల్ అయితే బాల్ 1 నుంచి అయితే అటాకింగ్ అయితే వేసిండు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3లో రిషబ్ పంత్ 6, సంజు శాంసన్, వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్కే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి అక్కడ రిషబ్ పంత్కే ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వరల్డ్ కప్లో కూడా మరి అతనికన్నా ముందు ఇతనికే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడ కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వరల్డ్ కప్లో కూడా మంచి క్యామెరాస్ అయితే మనం చూసినాం. బట్ అవన్నీ కూడా మరి గ్రూప్ స్టేజ్లో వచ్చినాయి. సూపర్ 8కి వచ్చేసరికి ఇతని దగ్గర నుంచి ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు కూడా రాలేదు. మరి చూడాలి మరి ఏ విధంగా ఇక్కడ నుంచి రాణిస్తారు అనేది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4లో దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఫుల్ టైం కెప్టెన్సీతోని ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. మరి ఏ విధంగా మొదలు పెడతారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. గతంలో కూడా మరి అక్కడ ఆస్ట్రేలియాకి ఎగెనెస్ట్గా సెంచరీ ఉంది, సౌత్ ఆఫ్రికాకి ఎగెనెస్ట్గా సెంచరీ ఉంది కెప్టెన్సీ ఉన్నప్పుడు. మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. అప్పుడు పార్ట్ టైం కెప్టెన్, బట్ ఇప్పుడు ఫుల్ టైం కెప్టెన్ కాబట్టి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇతను కూడా మరి వరల్డ్ కప్లో మనం చూసినాక మంచి కాంట్రిబ్యూషన్స్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా తన ప్రస్థానం మొదలు పెడతారనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక నెంబర్ 5లో మనం చూసుకుంటే సంజు శాంసన్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, శివన్ దుబే ఉన్నాడు. అక్కడ మనం చూసుకుంటే మరి అక్కడ శివన్ దుబేకి అయితే ఛాన్స్ ఇచ్చిళ్ళు. మరి అక్కడ తను బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి వరల్డ్ కప్లో మరి ఇతన్ని అయితే తీసుకున్నారు. మరి సంజు శాంసన్ ఛాన్స్ ఇవ్వాలంటే సంజు శాంసన్ కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపించింది. నెంబర్ 5 పొజిషన్లో జింబాబ్వేకి ఎగెనెస్ట్ కూడా మరి నెంబర్ 5లో వచ్చింది అక్కడ సంజు శాంసన్. ఇక రింకు సింగ్ కూడా ఛాన్స్ ఇవ్వాలనుకుంటే రింకు సింగ్ కూడా అక్కడ మనకైతే కనబడుతున్నారు. రింకు సింగ్ కూడా మరి జింబాబ్వేకి ఎగెనెస్ట్గా మంచిగా రానిచ్చింది. అక్కడ మరి 176 స్ట్రైక్ రేట్తో అక్కడ మంచి చిన్న క్యామెరాస్ అయితే మంచిగా రానిచ్చిన చెప్పుకోవచ్చు. లేదంటే వీళ్ళిద్దరు అద్దనుకుంటే అక్కడ సంజు శాంసన్ కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి వీళ్ళ ముగ్గురిట్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి వీళ్ళ ముగ్గురిట్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి నెంబర్ 5లో. ఇక నెంబర్ 6లో మనం చూసుకుంటే యాజ్ యూజువల్గా అక్కడ హార్దిక్ పాండ్యా అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్లో మనం చూసినాక ఏ విధంగా రానిచ్చిండో
మన టీం ఇండియా గెలవడానికి కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ టైటిల్ గెలవడానికి మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ 7లో మనం చూసుకుంటే అక్షర్ పటేల్ వరల్డ్ కప్లో మనం చూసినాం అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ ఫైనల్ మ్యాచ్లో చూసినాం అక్కడ మరి 40+ రన్స్ అయితే కొట్టిండు ముఖ్యంగా బ్యాట్తోని. ఇక బౌలింగ్లో కూడా ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు అయితే తీసుకున్నాడు. మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక్కడ కూడా అదే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని మనం అందరం కోరుకుందాం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 8లో మనం అక్కడ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ గత సిరీస్లో మనం చూసినాగా జింబాబ్వేకి ఎగెన్స్ట్ ఏ విధంగా నడిచిన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. 5 మ్యాచ్లో 8 వికెట్లు తీసుకున్నాడు. అక్కడ బెస్ట్ చూసుకుంటే 3/15 ఉంది. అక్కడ ప్రతి మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. మొత్తం అక్కడ 5.16 ఎకనమీ అయితే ఉంది. మరి అన్ని మ్యాచ్లో కలిపితే అక్కడ చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. ప్రతి మ్యాచ్లో కూడా వికెట్స్ అయితే తీసుకున్నాడు. మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక అక్కడైతే బ్యాటింగ్లో పెద్ద అవకాశం రాకుండా కానీ మరి ఇక్కడ బ్యాటింగ్లో కూడా అవకాశం వస్తే మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 9లో మనం చూసుకుంటే అక్కడ రవి బిష్ణోయ్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. గత జింబాబ్వే సిరీస్లో ఫస్ట్ 2 మ్యాచ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు. బట్ తర్వాత 3 మ్యాచ్లో మనం చూసుకుంటే వికెట్లెస్గా మనకైతే కనబడ్డాడు. మరి చూడాలి మరి ఇక్కడ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారన్నది. ఇక నెంబర్ 10లో మనం చూసుకుంటే అక్కడ హర్షదీప్ సింగ్ గత వరల్డ్ కప్లో మనం చూసినాగా జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు. మరి గత వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. మరి శ్రీలంక అంటే మనకు తెలుసు మరి మొహమ్మద్ సిరాజ్ ఏ విధంగా వికెట్స్ ఇస్తాడో ముఖ్యంగా పవర్ ప్లేలో ప్రతి బాల్ వికెట్ ఇస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. గత ఓడిఐ సిరీస్లో అయితే మనం చూసినాం ఓడిఐ ఫార్మాట్లో. మరి T20 ఫార్మాట్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా మనం ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, నెంబర్ 5లో శివన్ దుబార్, రింకు సింగ్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ 8 రకం మంచి బ్యాటింగ్ అయితే మనకు కనబడుతుంది. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ వస్తాడు. ఇక అక్కడ బౌలింగ్లో మనం చూసుకున్నాని టూ మచ్ డిఫరెంట్ అక్కడ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అక్కడ హాఫ్ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ ఉన్నాడు, లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. కాబట్టి ఓవరాల్లో చూసుకుంటే మాత్రం కాంబినేషన్ మాత్రం చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. అక్కడ మనకి నెంబర్ 5లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అక్కడ రింకు సింగ్ ఉన్నాడు, శివన్ దుబే ఉన్నాడు, సంజు సామ్సన్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిట్లో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు. మరి అక్కడ రింకు సింగ్ అయినా శివన్ దుబేని ఆడించాలనుకుంటే అక్కడ వాషింగ్టన్ సుందర్ అయితే మరి అక్కడ పక్కన పెట్టాలి. బట్ వాషింగ్టన్ సుందర్ లాస్ట్ సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు కాబట్టి అతనైతే కంటిన్యూ అవుతాడు. కాబట్టి మరి అక్కడ నెంబర్ 5లో మరి వీళ్ళ ముగ్గురిట్లో గట్టి పోటీ అయితే ఉంటుంది. ఇక ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. మరి చూడాలి అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఏ విధంగా తన స్ట్రాటజీస్ యూజ్ చేస్తారన్నది. ఇక హెడ్ కోచ్ అక్కడ గౌతమ్ గంభీర్ కూడా తన స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయని మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్కి వెళ్తే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్కి వెళ్తే మెన్షన్ చేయండి.